సో ఇదేంటిది, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈ బైనామియలా, ట్రైనామియలా, మోనామియలా? మోనామియల్ అంటే 1 టర్మ్ ఉంటే మోనామియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. అంటే ఇక్కడ అకార్డింగ్ టు టర్మ్స్ అన్నట్టు, ఇది డిగ్రీ నాట్ డిగ్రీ, అకార్డింగ్ టు టర్మ్స్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి కాబట్టి ట్రైనామియల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. The number of zeros of the polynomial of function p of x whose graph crosses the x-axis at -2, -1 and 2. సో ఇక్కడ మనం నంబర్ ఆఫ్ జీరోస్ -2 దగ్గర, -1 దగ్గర అండ్ 2 దగ్గర టచ్ అవుతుంది. అప్పుడు దానికి ఎన్ని జీరోస్ ఉంటాయి అని అడుగుతున్నాం. మనకి ఎక్స్ యాక్సిస్ని ఎన్ని ప్లేస్లలో ఇంటర్సెక్ట్ అయింది? 3 ప్లేసెస్లో, కాబట్టి 3 జీరోస్ ఉంటాయి. ఓకేనా? సో మళ్ళీ అదే రిపీటెడ్ క్వశ్చన్. 2x⁴ - 3x³ - 3x² + 6x -2 ఏ పాలినామియల్? ఇక్కడ 4 ఉంది కాబట్టి బై క్వాడ్రటిక్ పాలినామియల్. సో ద ఆర్డర్ ఆఫ్ ద కాన్స్టాంట్, ఆర్డర్ మీన్స్ డిగ్రీ. ఆర్డర్ అంటే ఏంటిది? డిగ్రీ. సో డిగ్రీ ఆఫ్ ద కాన్స్టాంట్ అంటే కాన్స్టాంట్ టర్మ్ మీకు 0 ఉంటుందని చెప్పుకున్నాం కదా డిగ్రీ. ఇప్పుడు 3 నంబర్స్ అన్నీ కాన్స్టాంట్స్ టర్మే. ఇక్కడ వేరియబుల్కే ఉండాలి కదా, అంటే వేరియబుల్కి ఏమీ లేకపోతే మనం 0 పెట్టుకుంటాం కదా. సో కాన్స్టాంట్ టర్మ్ యొక్క డిగ్రీ వేరియబుల్కి ఉన్న ఎక్స్పోనెంట్నే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటున్నాం. మరి ఇక్కడ వేరియబుల్ మనకు లేదు కాబట్టి దాన్ని ×1 అనుకున్నా కూడా మనం x⁴0 అంటే 0 అవుతుంది ఇక్కడ. సో కాన్స్టాంట్ టర్మ్ యొక్క డిగ్రీ ఏమవుతుంది? d0 అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. సో ది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x is equal to 4x² minus 12x plus 9. సో ఇక్కడ మనకు జీరోస్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉంటాయి. అంటే మనకు అక్కడ పాలినామియల్స్లో ఏంటిది? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఫార్ములా మెథడ్ తోటి కూడా వేయచ్చు. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటో చెప్తా చూడండి. సో ఇక్కడ మనకు ఎప్పుడు కానీ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² అండ్ కాన్స్టాంట్ టర్మ్ను మల్టిప్లై చేసుకోవాలి నాన్న. 4 9 జా 36, ఇది పక్కకు పెట్టేసుకొని 36 మిడిల్ టర్మ్ -12 ఉంది. అంటే ఏ 2 నంబర్స్ని మల్టిప్లై చేసి మిడిల్ టర్మ్ను ఇప్పుడు స్ప్లిట్ చేయాలి మనం. సో 36 యొక్క ఫ్యాక్టర్స్, ఆల్ ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 1 36 జా 36, 2 18 జా 36, 3 12 జా 36, 4 9 జా 36, 6 6 జా 36. ఇలా ఈ 12 వచ్చే నెంబర్స్ మనం సాటిస్ఫై అయ్యేది ఏంటిది? ఇది కాదు. 36 + 7 సమ్ చేస్తే 12 రావాలి, ప్రోడక్ట్ చేస్తే 36 రావాలి. 2 18 జా 36, బట్ 2 + 18 20 అవుతుంది. సో సబ్ట్రాక్ట్ చేసినా కూడా చెక్ చేసుకోవాలి. 3 12 జా 36, 12 + 3 అంటే 15. ఇక్కడ 9, ఇది కూడా 9 + 4 అంటే 13, ఇది కాదు. 6 6 జా 36. సో 6 6 జా 36 అన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉంది మిడిల్ టర్మ్, కాబట్టి రెండింటికి మైనస్ తీసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ 4x² - 6x - 6x + 9. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2x ఈ రెండిట్లలో కామన్ తీయండి. 2x అనేది కామన్ ఫ్యాక్టర్ వస్తుంది. 2x - 3. సో ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తే 3 కామన్ తీయచ్చు. ఇలా 3 ఉంటుంది, ఇలా 3 ఉంటుంది కాబట్టి 3 2 జా 3x - 3, 2x - 3 ఆఫ్ 2x - 3. సో 2x - 3 2x - 3 అంటే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? 2x - 3 = 0. ఇవి రెండు ఈక్వలే వచ్చినాయి. 2x = 3, x = 3/2. సో ఇది కూడా దీన్ని కనుక్కున్నా కూడా +3/2 వస్తుంది. x = 3/2, x = 3/2. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3/2 3/2. అంటే ఇది ఏంటంటే మనకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి, స్పీడ్గా చేయగలగాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఏంటంటే, ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఉంటే ఏంటి? డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రటిక్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్, డిగ్రీ 4 ఉంటే బై క్వాడ్రటిక్. నెక్స్ట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఇందులో గమనించండి, మనం ఎప్పుడు కానీ ఒక పాలినామియల్ గురించి క్వశ్చన్ అడిగితే దాని జనరల్ ఫామ్ స్టాండర్డ్ ఫామ్ రాసుకుంటే ఈజీగా అవుతుంది. ఇక్కడ a = 2 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² = a, కోఎఫిషియంట్ ఆఫ్ x = b, కోఎఫిషియంట్ కాన్స్టాంట్ టర్మ్ c. సో ఇక్కడ ఏమడిగిండు? ఎక్స్కి ఇక్కడ మనకు ఏంటిది? ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటిది? b ఉండాలి కదా. ఇక్కడ ఏం లేదు అంటే 1 ఉన్నట్టు, అంటే -1. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి నాన్న, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x
is equal to x square minus 5x plus 6. Then the value of alpha plus beta and alpha beta. సో ఇక్కడ -3 ఆల్ఫా బీటా కనుక్కోమన్నాడు. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్టు. ఇక్కడ ఈ రకంగా మనకు సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ క్లియర్గా కనబడుతుంది. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటిది? -b/a. -b/a మీన్స్ ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఈ విధంగా కంపేర్ చేసుకుంటే మనకు ఏబీసీలు ఏంటియో తెలుస్తుంది. వాట్ ఈజ్ ఇక్కడ మైనస్ ఉంది, b అంటే ఎంతనా? ఇక్కడ b అంటే -b, -5 ఉంది, రైట్. a అంటే ఎంత ఉంది? ఇక్కడ ఏం లేదు అంటే మనకు 1. మైనస్ ఆఫ్ మైనస్ అంటే +5 వస్తుంది. ఇక్కడ 5 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5. అర్థమైందా? సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటిది? -b/a. ఇది ఫార్ములా. మైనస్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ కంపేర్ చేసుకోవాలి. ax² ప్లస్ bx ప్లస్ c తోటి. a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 రాసుకోవాలి. a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -5, c ఈజ్ ఈక్వల్ టు 6. వీటి చుట్టే తిరుగుతుంది కాబట్టి కంపల్సరీ మనం ప్రతిదీ నోట్ చేసుకోవాలి. a ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఫార్ములా -b/a కాబట్టి మైనస్ ఆఫ్ b అంటే -5 ఉంది. -5 ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. వాట్ ఈస్ ద ఫార్ములా? c/e. c అంటే మనం ఇందాక క్లియర్గా రాసుకున్నాం కదా, 6/a అంటే 1, 6/1. ఇప్పుడు ఈ రెండు వచ్చేసినాయి మనకు. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా -3 ఆల్ఫా బీటా కదా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటిది? ఇక్కడ 5 -3 అంటే ఇక్కడ ఎంత అవుతుంది మనకు? ఆల్ఫా బీటా ఎంత నాన్న? 6 వచ్చింది. సో మనకు వచ్చిన కాన్సెప్ట్ మీద ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతుండు అనేది చాలా కేర్ఫుల్గా దాన్ని చదవాలి, చేయగలగాలి. ఓన్లీ ఒకటే డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్ అంటున్నా ఉండవు. కాబట్టి మనకి ఇచ్చిన దాన్ని ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటిది, ఆల్ఫా బీటా అంటే ఏంటిది ప్రాక్టీస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2. మళ్ళీ ఇది చిన్న సింపుల్ క్వశ్చన్. డిగ్రీ 2 అంటే ఏంటిది? క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకేనా? ద డిగ్రీ ఆఫ్ 3x². వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ 3 of x? డిగ్రీ అంటే ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 2 ఉంది కాబట్టి 2 అవుతుంది.